ఇప్పుడు మనం బైబిల్లో చాలామంది చూస్తూ ఉంటాం, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యోషువ ఏం చేశాడు? ప్రార్థన చేసి, ప్రభా ఎరికో గోడలు అడ్డం వచ్చాయి, ఏం చేయాలి అని ప్రార్థన చేసి వెళ్ళాడా, లేకపోతే తన బలంతో ముందుకు సాగాడా? ఈరోజు మనం కూడా గమనించాలి, దేవుని నమ్మిన తర్వాత ఇంకా మన సొంత తలంపుతో సొంత నిర్ణయములు తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నామా? దేవునికి అవకాశం ఇవ్వాలి మనం. హల్లెలూయా. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు శత్రువైనా, వ్యాధి అయినా, సమస్య అయినా ఆయన జయించే శక్తిని ఇస్తారు మనకి. దేవునికి ఛాన్స్ ఇవ్వకుండా, ఆయనకి అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు అవకాశం అంటే ఎలా ఇవ్వాలి బ్రదర్ అనుకుంటాం. ఉదాహరణకి నీతో ఎవరైనా గొడవ పడ్డారు, లేదా నీతో గొడవ పెట్టుకున్నారు, లేదా నేను తిట్టారు, దూషించారు, లేదంటే ఏదో జరిగింది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. నీ మనసుతోటి క్షమించేయాలా, నీతో మాట్లాడరు, వాళ్ళు మాట్లాడిపోయినా క్షమించేయాలా, వదిలేసేయాలా. అప్పుడు దేవునికి అప్పచెప్పినట్టు. హల్లెలూయా. కొట్లాట, తగు మాటలకు మాటలు, ఇలా అప్పుడు నువ్వే యుద్ధం చేస్తూ ఉన్నావు. అలా చేయడము అది మానవ తత్వం.